చేసుకుంటారు? సంక్రాంతి రోజా? భోగి రోజా? కనుమ రోజా? మాకు మాత్రం ఎన్ని రోజులుంటే అన్ని రోజులు పండుగే. నాన్ వెజ్ పండుగ. మేము వారానికి 2 సార్లు ఖచ్చితంగా నాన్ వెజ్ తింటాం. తిన్నప్పటికి కూడా పండగ అంటే మా డ్యాడీకి నలుగురు, ఐదుగురు కలిసి మేకని కోసుకోవాలి. కుప్ప రాకపోతే మా డ్యాడీకి ఆ రోజు పండగ లెక్కనే అనిపియది. ఆ పండగ రోజు 4కి లేస్తాడు. 4కి కాదు 1కి లేసి ఆ ప్రాసెస్ ఏమన్నా చేస్తాడు. మా డ్యాడీకి అంత ఇంట్రెస్ట్ నాన్ వెజ్ అంటే. నాకు మాత్రం మటన్ కన్నా చికెనే ఎక్కువిష్టం. మీకేమిష్టం చికెనా? మటనా? మేము ఉన్నోళ్ళమో, లేనోళ్ళమో పక్కన పెడితే మా డ్యాడీ మాత్రం మా ఇష్టానికే ప్రియారిటీ ఇస్తాడు. అది తిండి విషయంలో గానీ, బట్టే గానీ, చదువే గానీ, పెళ్లి విషయంలో గూడా. ఒకవేళ కాకపోయినా గూడా ఏడ్చో, తూడ్చో ఎట్లనైనా సాధించుకుంటా గానీ, మా డ్యాడీని కాదని మాత్రం నేను ఏది జేయలే, ఎప్పటికి జెయ్య గూడా. ఈవెన్ మా డ్యాడీ గూడా మా ఇష్టానికి రెస్పెక్ట్ ఇస్తాడు. అది మాకు మా డ్యాడీకున్న బాండ్. ఇక మా మమ్మీ మటన్ కర్రీ చేయడం ప్రాసెస్ స్టార్ట్ జేషింది. బాండీ బెట్టి అందులో కొంచెం ఆయిలేసి ఆయిల్ కొంచెం గాదు కొంచెం ఎక్కువేసుకోవాలి నాన్ వెజ్‌కి. సో, కొంచెం ఎక్కువేసుకొని తర్వాత వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపేసుకోవాలి. అల్లం వేసుకోవాలి. అల్లం గూడా నాన్ వెజ్‌కి ఎంత ఎక్కువేసుకుంటే అంత టేస్టొస్తది. అయితే అల్లం ఫ్రై అయిపోయిన తర్వాత మటనేయాల. మటనేసేటప్పుడు మా మమ్మీ అంటుండే నేను కొంచెం ఏత్తా అని జెప్పి. అంటే ఎందుకే అంటే జిట్టు తలుగుతదని అన్నది. అంటే నేనుండి జిట్టు తలగదు ఏం లేదు. ఎయ్యు అంటే అట్లయినా గూడా కొంచెం పక్కకు దాచిపెట్టింది. ఎందుకంటే వేరే రోజు వండుదామని. మొత్తం వండితే వేస్ట్ అయిపోతది గదా! అని జెప్పేసి ఇంకో రోజుకి కొంచెం ఉంచింది. మటన్‌ని మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చూస్తుంటే నాకొకటి గుర్తొచ్చుండే. మా అమ్మమ్మ ఒకరోజు నాకు కుడి చెయ్యి నొస్తాంది, కుడి చెయ్యి నొస్తుంది అంటే ఎందుకమ్మమ్మ నీకు కుడి చెయ్యి అంతగనం నొస్తందంటే, మీ తాతకి బొక్కండి అండి నాకు కుడి చెయ్యి ఇరిగేతట్టే ఉంది అని అన్నది. ఈవెన్ మా తాతకు కూడా నాన్ వెజ్ అంటే ఘోరంగా ఇష్టం. మేము పోయినామంటే 4, 5 రోజులు ఎన్ని రోజులుండో అన్ని రోజులు నాన్ వెజ్జే తీసుకొస్తాడు. మటన్ సెంటర్‌ల దగ్గరికి పోయి ఎవరెక్కువ మీ దగ్గరికొస్తారంటే, మేబీ మా డాడీ అక్కడ మా తాతయ్య పేరు కూడా ఎక్కువొస్తది గావచ్చు. ఈవెన్ మా తాతయ్యకి ఆహ్, అప్డేట్ ఇస్తారు. ఒకవేళ మంచిగుందా లేదా అని జెప్పేసి. అంత సైంటిస్ట్ లెక్క దాని గురించి బాగా డెప్త్‌గా చూస్తాడు. అది మంచిదేనా? మంచిగా లేదా? అది ఎట్లుడుకుతది? ఎట్లుడకదని గూడా నాలెడ్జ్ ఉంటదన్నట్టు మా తాతయ్యకి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలాంటి నాన్ వెజ్ ప్రియులున్నారా? మా ఫ్యామిలీలో మాత్రం ఇద్దరు ఖచ్చితంగున్నారు. ఇక మటన్ మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కారమేయాలి. నేను జెప్పినా గదా! కారం బాగా తింటామని. సో, మాకు తగినంత మేమేసుకున్నాం. మీకెంత కావాలో మీరేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసి బాగా సేపు ఉడకబెట్టాలి. మటను మంచిగా ఉడికిన తర్వాత పచ్చి ధనియాల పొడి కొంచెం, ఏంచిన ధనియాల పొడి కొంచెం, గరం మసాలా యేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా యేసుకోవాలి. కొందరు కుడక పొడి, టమాటా అని ఏందేందో యేస్తారు. మటన్‌ని మటన్ లెక్క తినాలి గానీ, ఈ కూరగాయలు ఎందుకేసిర్రు జెప్పండి ఫస్ట్? మమ్మీ బాస్మతి రైస్‌తో బగారా అన్నం గూడా అండేసింది. ఈ ఫుడ్ రియాక్షన్ మా సిసిరా వర్డ్స్‌తో ఇందాం. ఏం బావుంది? కావాలి. ఏంటిది? చికెన్ మటనా? ఆ, చెప్పు ఏంటిది? చిక్కి బచ్చింది. అమ్మ మాకు థాంక్స్ చెప్పు.